బట్ నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఫ్రెండ్, గౌతమ్ ఈజ్ ద విన్నర్. బిగ్ బాస్ 8 విన్నర్ గౌతమ్. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఓకే. ఈ బిగ్ బాస్ 8 మాత్రం ఆ బొంగులే చూడొచ్చులే. ఏదో ఏదో కొట్టుకుంటారు. మనకు సంబంధం లేదు. ఏం చూస్తావే. ఇది నా ఫీలింగ్ అనమాట బిగ్ బాస్ 8 చూసినప్పుడు. బిగ్ బాస్ 8ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చేద్దామని చెప్పి కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా పెడితే కొంచెం యాక్టివ్‌గా ఉండేవాళ్ళు ఎవరైనా పెడితే కొంచెం బావుంటది కదా! కొంచెం రంజీగా ఉంటది కదా! అని చెప్పి ఈ బిగ్ బాస్ 8 బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఇలా అనుకున్నారు. సో, వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా చాలా మందిని పెట్టారు. ఫ్రాంక్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 మాత్రం నిజంగా చాలా ఫెయిల్యూర్ అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి బిగ్ బాస్ 8 సీజన్ ఫైనల్ దశకైతే చేరుకుంది. అండ్ మొత్తం టాప్ 5లో ఉన్న వాళ్ళలోని థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ ఈ 3 పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ ఎలిమినేట్ అవ్వడం జరిగిందనమాట. నబీలవ్, ప్రేరణ, అవినాష్ వీళ్ళు ముగ్గురు ఏంటంటే బిగ్ బాస్ 8 నుంచి టాప్ 3, టాప్ 4, టాప్ 5లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు ఏంటంటే వెళ్ళిపోయారు. సో, టాప్ 3లో ఏంటంటే ప్రేరణ ఉంది. టాప్ 4లో వచ్చేసరికి నబీల్ ఉన్నాడు. టాప్ 5లో వచ్చేసరికి అవినాష్ ఉన్నారు. సో, వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఇవాళ ఎలిమినేట్ జరిగింది. సో, మిగిలింది ఎవరంటే ఒకటి గౌతమ్, ఇంకొకరు నిఖిల్. గౌతమ్ అండ్ నిఖిల్. అండ్ ఈ ఈ టాప్ 2 పొజిషన్‌లో గౌతమ్ అండ్ నిఖిల్‌లోని ఎవరు విన్నరు, ఎవరు రన్నరు అనేదే ఒక పెద్ద టాపిక్ ఇప్పుడు. ఓకే. ఈ బిగ్ బాస్ 8 గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుదాది. బేసిక్‌గా ఫ్రెండ్స్, బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 7 వరకు ఇన్ని సీజన్స్ అయితే మనకి అయ్యాయి కదా! ఏ సీజన్ కూడా బిగ్ బాస్ 8 అంత బోరు ఏ సీజన్‌లోని మనకి కొట్టలేదు. అసల నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ 8 డిజాస్టర్. ఇట్స్ ఎ డిజాస్టర్ గేమ్ అన్నమాట. అంటే బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ కూడా ఏంటంటే కంటెస్టెంట్ సెలక్షన్స్ కూడా సరిగ్గా లేదు. ఓకే. విష్ణుప్రియ, పృథ్వీ అండ్ చాలా మటుకు చాలామందున్నారు గానీ అందరూ సరిగ్గా ఆడలేదు. సో, ఎప్పుడైతే బిగ్ బాస్ 8 సీజన్ కొంచెం బాగా మందకోడిగా, చప్పగా సాగుతుందని తెలిసిందో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఏంటంటే ఈ 'టేస్టీ తేజ' గాని, 'గంగవ్వ' గాని ఇలాగ ఒక ముగ్గురు, నలుగురిని పెట్టారు. ఎందుకు? బిగ్ బాస్ 8ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చేద్దామని చెప్పి కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా పెడితే కొంచెం యాక్టివ్‌గా ఉండేవాళ్ళు ఎవరైనా పెడితే కొంచెం బావుంటది కదా! కొంచెం రంజీగా ఉంటది కదా! అని చెప్పి ఈ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఇలా అనుకున్నారు. సో, వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా చాలా మందిని పెట్టారు. ఫ్రాంక్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 మాత్రం నిజంగా చాలా ఫెయిల్యూర్ అయింది. అసల నేను బేసిక్‌గా బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 7 వరకు ఈ నెక్స్ట్ ఏమవుతుందా? నెక్స్ట్ డే అవుతుందా? నెక్స్ట్ మొమెంట్ ఏమవుతుందా? నెక్స్ట్ డే ఏమవుతుందా? అన్నంత ఒకే ఒక కుతూహలంతో నేను బిగ్ బాస్ చూసేవాడిని. కానీ ఈ బిగ్ బాస్ 8 మాత్రం ఆ బొంగులే చూడొచ్చులే. ఏదో ఏదో కొట్టుకుంటారు. మనకు సంబంధం లేదు. ఏం చూస్తావే. ఇది నా ఫీలింగ్ అనమాట బిగ్ బాస్ 8 చూసినప్పుడు. ఓకే. ఏది ఏమైనా మధ్య మధ్యలో ఏంటంటే మనం యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు కొన్ని ట్రాల్స్ అయితే వచ్చేవి. ఈ విష్ణుప్రియ మీద. అసల స్టార్టింగ్‌లో అయితే ఒకడున్నాడు. ఆడి పేరు కూడా నేను మర్చిపోయాను. ఎందుకంటే ఆడెళ్ళిపోయాడు కాబట్టి దరిద్రం వదిలిపోయింది. ఈ విగ్ ఇలా తీస్తాడు కదా! ఆడు. ఆడైతే ఆడొచ్చి రాగానే ఏట్రా బాబు! యమ్మ ఇలాంటోడిని సెలెక్ట్ చేసారేంటి? మా ప్రాణాలు తినడం కాపోతే అంటే ఆడియన్స్‌కి ఏంటంటే చిరాకు తెప్పించే కంటెస్టెంట్స్ అందరున్నారు. దీని తర్వాత ఈ బిగ్ బాస్ 8లోని పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ అయితే చూడలేం. భరించలేకపోయాం. అసలు అంత దారుణంగా ఉంది. వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్. ఈళ్ళిద్దరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారా అని చెప్పి మేము అనుకునేవాళ్ళం. అండ్ ఓకే. ఫైన్ ఇదంతా పక్కన పెడితే మాత్రం ఫ్రెండ్స్, బేసిక్‌గా ఏంటంటే ఇవాళ టాప్ 5 అయితే మొత్తం బిగ్ బాస్ 8 సీజన్‌ది గ్రాండ్ ఫినాలే సంబంధించింది జరిగింది. ఇందులో ముగ్గురు ఎళ్ళిపోయారు. కానీ బేసిక్‌గా ఏంటంటే ఇందులో ఇనీషియల్‌గా బిగ్ బాస్ వీళ్ళందరికీ ఒక సూట్ కేసులయితే ఇచ్చారనమాట. బిగ్ బాస్ టాప్ 5కి, టాప్ 4కి, టాప్ 3కి ఈ ముగ్గురికి ఏంటంటే సూట్ కేసులయితే ఇచ్చారు. ఆ సూట్ కేస్‌లో 8,00,000 10,00,000 ఎంతో కొంత పెట్టి ఇచ్చారు. ప్రేరణ అండ్ నబీల్ మాత్రం తీసుకోవడానికి
ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. ప్రేరణ ఏంటంటే బేసిక్‌గా 'బిగ్ బాస్ 8'లోని ప్రేరణ చాలా బాగా ఆడింది ఫ్రాంక్‌గా చెప్పాలంటే. బాగా ఆడింది కాబట్టే తనేంటంటే ఏమో నేను 'బిగ్ బాస్‌లో' విన్నర్ అవ్వకపోవచ్చేమో గానీ కనీసం రన్నర్ అయినా అవుతాను కదా! అని చెప్పి ఒకే ఒక్క థాట్ అనమాట. సో, ప్రేరణ వచ్చేసరికి అలాగా థింక్ చేసింది. ఈవెన్ నబీల్ కూడా అలాగే 'బిగ్ బాస్' సూట్ కేస్ ఆర్డర్ చేసినప్పుడు అంటే ఇది చేసినప్పుడు కూడా సూట్ కేస్ అనేది తీసుకోలేదు. బట్ ఎనీహౌ ఏదన్నా సరే ఆహ్, ప్రేరణ థర్డ్ పొజిషన్‌కి స్టాప్ అయింది. అండ్ నబీల్ ఫోర్త్‌కొచ్చాడు. ఇతను అవినాష్ ఏమో ఫిఫ్త్‌కొచ్చాడనమాట. సో, ఓకే. ఇప్పుడు టాపిక్ ఏంటంటే 'బిగ్ బాస్ 8' విన్నర్ ఎవరు? అండ్ 'బిగ్ బాస్ 8' రన్నర్ ఎవరు? ఇప్పుడు బేసిక్‌గా టాప్ 2 కంటెస్టెంట్స్ ఎవరున్నారంటే ఒకటి 'గౌతము', ఇంకొకటి 'నిఖిల్'. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఎవరు గొప్ప అంటే వీళ్ళిద్దరూ గొప్పే. ఎవరు బాగా ఆడారంటే వీళ్ళిద్దరూ బాగా ఆడారు. వీళ్ళిద్దరూ ఏంటంటే సమఉజ్జీవులనమాట. చాలా, 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 చాలా బాగా ఆడారు వీళ్ళిద్దరూ. సో, ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఇప్పుడేంటంటే ఈ టాప్ 1, టాప్ 2లో ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే సూట్‌కేస్ అనేది కొంచెం ఇది చూపిస్తారనమాట. సూట్‌కేస్ కూడా ఇస్తారు. అందులో ఏంటంటే ఒక 34,00,000 లాంటి ఒక సూట్‌కేస్ ఉంటది. ఇందులో నిఖిల్ తీసుకుంటాడా? గౌతమ్ తీసుకుంటాడా? అనేది ఒకే ఒక్క పెద్ద టాపిక్ అనమాట. సో, చాలామంది ఇప్పుడు బయట ఈ ట్రాల్స్ కాదు లైక్ సర్వేస్ గాని ఇవన్నీ చూస్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే 'బిగ్ బాస్ 8' విన్నర్ ఎవరంటే గౌతమ్. సో, గౌతమ్ విల్ బి ద 'బిగ్ బాస్ 8' విన్నర్. ఈ 'బిగ్ బాస్ 8'కి గౌతమ్ విన్ అవుతాడని చెప్పి ఆహ్, చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క పాజిటివ్‌నెస్ అనేది చూపిస్తున్నారు. నిఖిల్ రన్నర్ అవుతారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ కొన్ని అనాలిసిస్ ఏం చెప్తున్నారంటే నిఖిల్ గెలుస్తాడు. గౌతమ్ రన్నర్‌గా ఉంటాడని కూడా చెప్తున్నారు. సో, ఏది నమ్మలేం. బట్ ఒకటి ఏ 'బిగ్ బాస్' చూసుకున్నా అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు అలా ఇప్పుడు 8 వరకు కావచ్చు. టాప్ 2లో టాప్ 2కొచ్చిన ఎవరైనా సరే నా దృష్టిలో నంబర్ 1. ఆ నంబర్ 1 రన్నర్ అయినా నంబర్ 1, విన్నర్ అయినా నంబర్ 1. ఓకే. సో, అందుకని వాళ్ళు ఎంత కష్టపడితే గాని టాప్ 2కొస్తారు. ఎంత కష్టపడితే ఎన్ని యొక్క విమర్శలు దాటుకుంటే ఆళ్ళు టాప్ 2లోకొస్తారు. సో, ఈ విషయంలో మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓకే. సో, నాకు తెలిసినంత వరకు చాలామంది ఏమంటున్నారంటే, 'గౌతమ్ విల్ బి ద 'బిగ్ బాస్ 8' విన్నర్' అయితే 'గౌతమ్ విల్ బి ద విన్నర్.' అండ్ బేసిక్‌గా ఏంటంటే, 'బిగ్ బాస్' ఈ టాప్ 2 ఉన్నప్పుడు ఏంటంటే బ్రీఫ్ కేస్‌లో కొన్ని డబ్బులు పెట్టి ఆహ్, ఇలాగా తీసుకోమని మీకు తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉందా? లేదా ఎళ్ళిపోతారా? లేకపోతే ఉంటారా? అని చెప్తారు 'బిగ్ బాస్.' సో, నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఏం చేస్తాడంటే, నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ మాట విని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడని నాకు అనిపిస్తుంది. సో, నా గెస్సింగ్ ఇలాగా అవుతుందనమాట. ఇది రైటో, రాంగో నాకు తెలీదు గానీ నిఖిల్ అయితే ఇలా అనుకుంటాడు. పోన్లే ఇంత దాకా వచ్చాం కదా! ఇంత దాకా రావడమే చాలా ఎక్కువ. 35,00,000 అంటే నార్మల్ మనీ అయితే కాదు. తక్కువ చిన్న అమౌంట్ కాదు. సో, తీసేసుకుందాం ఏముంది అని చెప్పి పేరెంట్స్ కూడా ఫోర్స్ చేయొచ్చు. పేరెంట్స్ చెప్పిన దానికి ఆహ్, మన నిఖిల్ వినొచ్చు. సూట్‌కేస్ తీసుకొని రన్నర్‌గా వెళ్ళిపోవచ్చు. గౌతమ్ విన్నర్ అవ్వచ్చు. రెండిట్లో ఏదైనా జరగొచ్చు. కానీ, కానీ ఇక్కడ గూడా ఈ ఈ ఈ ఇది గూడా జరుగుతది. అండ్ ఇది గూడా జరుగుతది. సో, ఏది అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం కాబట్టి వి కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ 'బిగ్ బాస్ 8'. అండ్ నాగార్జున ఏంటంటే వీళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడో చెయ్యో పట్టుకుంటారు. సో, ఒకసారి గౌతమ్‌ని లేపొచ్చు, లేపోతే నిఖిల్‌నన్నా లేపొచ్చు. చెప్పలేం. ఇట్ డిపెండ్స్ అనమాట. అండ్ రేపు 'బిగ్ బాస్ 8' ఫైనల్‌కి గెస్ట్‌గా 'రామ్ చరణ్' రాబోతున్నారు. అలాగే కొంతమంది సినీ ప్రముఖులు కూడా రాబోతున్నారు. ఈ 'బిగ్ బాస్ 8' గెస్ట్‌గా అనమాట. సో, నాకైతే అంత నచ్చలేదు ఫ్రెండ్స్. 'బిగ్ బాస్ 8' నాకంత నచ్చలే. ఎందుకంటే చాలా బోర్ ఫీల్ అయ్యాను. 'బిగ్ బాస్ 8' చూస్తూ ఏంటంటే చాలా బోర్ ఫీల్ అయ్యాను. నేనేం చూసేవాడినంటే ట్రాల్స్ అవి వస్తూ ఉంటాయి కదా! ఆ ట్రాల్స్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చూసాను గానీ, దీనికోసం సెపరేట్‌గా నేనేమి చూడలేదు. చాలామంది ఏంటంటే చాలామంది నేను బయట కూడా
చాలామంది చెప్పేవాళ్ళు ఏంటంటే, నాకు గౌతమే గెలుస్తాడు, గౌతమే విన్నర్ అని చాలామంది అన్నారు. ఈవెన్ మొన్న రిలేటివ్స్ కూడా మా మా ఇంటికొచ్చినప్పుడు కూడా గౌతమ్ గెలుస్తాడు, గౌతమ్ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి వాళ్ళ యొక్క పాజిటివ్‌నెస్ చూపించారు గౌతమ్ మీద. సో, మేబీ గౌతమే గెలుస్తాడు 'బిగ్ బాస్ 8' విన్నర్. 'బిగ్ బాస్ 8' విన్నర్ విల్ బి ఎ గౌతమ్ అంతే. ఇది మాత్రం పక్కా. బట్ మీ ఫ్రెండ్స్ మీరందరూ 'బిగ్ బాస్ 8' చూసారు కదా! మీ అందరికి ఎలా అనిపించింది? బావుందా? చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఏమైనా ఉందా అసల? ఒక్క ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఏమీ లేదు. చప్పగా అసల ఏది పెరుగులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటది? హ్మ్. ష గ్లూకో వాటర్‌లో పంచదార లేకపోతే ఎలా ఉంటది? ఎంత చప్పగా ఉంటది? అంత చప్పగా ఉంది 'బిగ్ బాస్ 8'. నాకైతే అసల మినిమమ్ ఇంట్రెస్ట్ కూడా కలగలేదు. 'బిగ్ బాస్ 5, 6, 7 అయితే కనీసం చూడాలని ఇంట్రెస్ట్ వచ్చేది. అమ్మో! ఏం జరుగుతుంది? నేను పనిగట్టుకొని చూసేవాడిననమాట. ఏది హైలైట్స్ ఉంటాయో ప్రతీదీ చూసేవాడిని. ఏం జరుగుతదని. అలా కూడా నేను 'బిగ్ బాస్ 8' చూడలేదు. సో, అందుకనేసి మీరు నేను అందుకే 'బిగ్ బాస్ 8'కి సంబంధించిన ఎటువంటి రివ్యూస్ నేను పెట్టలే. ఏం పెడతాం రివ్యూసు? ఆహ్, ఆళ్ళేమో ఈళ్ళు లవ్ చేశారు, ఈళ్ళేమో ఆళ్ళని లవ్ చేసిండ్రు. ఒకడేమోచ్చి ఆహ్, ఎందుకులే ఆళ్ళ గురించి మనం మాట్లాడినా పెద్ద వేస్టు. సో, ఫైన్. ఇది ఫ్రెండ్స్ విషయం ఏంటంటే 'బిగ్ బాస్ 8' విన్నర్ అయితే గౌతమ్ అయితే ఖచ్చితంగా అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆహ్, ఎక్కువగా పాయింట్స్ గౌతమ్‌కే ఉన్నాయి. ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా గౌతమ్‌కే ఎక్కువున్నాయని చెప్పి కొన్ని అనాలిసిస్ కూడా చెప్తున్నాయి. సో, ఆ అనాలిసిస్ బట్టి నేను మీకు చెప్తున్నాననమాట. మేబీ గౌతమ్ విల్ బి ద విన్నర్. ఓకే. సో, ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 'బిగ్ బాస్ 8' మీరు ఖచ్చితంగా రేపు చూడండి ఎవరు గెలుస్తారో. గౌతమా లేదా నిఖిలా అది మీరు చూసి రేపు చూస్తారు కదా! ఎవరు గెలిచారో ఒకసారి నాకు కామెంట్స్‌లోని చెప్పండి ఎవరు గెలిచారో. బట్ నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఫ్రెండ్స్. గౌతమ్ ఈస్ ద విన్నర్. 'బిగ్ బాస్ 8' విన్నర్ గౌతమ్. ఇది మాత్రం పక్కా. రాసి పెట్టుకోండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? బాయ్.